కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ఈ నెల 20న నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ తులసిరెడ్డి మీడియాకు చెప్పారు. పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా ఉండేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పులివెందుల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరిగిందని తులసిరెడ్డి గుర్తు చేశారు. వైసీపీ పాలనలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అందుకు రాయచోటి వేంపల్లి మధ్యలో ఉన్న రోడ్డు నిదర్శనమని అన్నారు. రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని తులసిరెడ్డి కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత మాట్లాడుతూ తన తండ్రిని కిరాతకంగా చంపిన వారిని ఓడించాలని కోరారు. కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు ఆ నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాము. ఇక రెండవ అంశం, ఈ ఎన్నికల్లో కడప లోక్సభ స్థానంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా మేము ముందుకు జరుగుతున్నాం. కడప లోక్సభ తీసుకుంటే ఇంతవరకు 18 సార్లు ఎన్నికలు జరిగినాయి. కడప లోక్సభ స్థానానికి 18 సార్లకు గాను 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 4 సార్లు సిపిఐ, 3 సార్లు వైకాపా పార్టీ, 1 సారి తెలుగుదేశం పార్టీ. మొత్తం 18 సార్లకు గాను 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే దీన్ని బట్టి కడప లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది స్పష్టమవుతుంది. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగినాయి. 17 సార్లకు గాను 13 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 1 సారి ఇండిపెండెంట్, 3 సార్లు వైకాపా పార్టీ. అంటే 17 సార్లకు గాను 13 సార్లు గెలిచిందంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని దీన్ని బట్టి అర్థమవుతాం. కడప